రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అమాయక ప్రజానీకాన్ని హత్య చేసి వాళ్ళపైన కనీవిని ఎరుగని అత్యాచారాలు చేసేటటువంటి మతోన్మాద మూకకి గుణపాఠం చెప్పేటటువంటి తీర్పుని ఢిల్లీలో ఉన్నటువంటి కాకర్డుమా కోర్టు ఇచ్చింది. సోమవారం జూలై 13వ తారీఖున చాలా చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇది. ఎందుకంటే ఈ తీర్పులో నేరస్తుడు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు, స్థానికంగా బలమున్నవాడు, తన ఇంటిని కంచుకోటగా మార్చుకున్నటువంటి వాడు. అతని పేరు తాహిర్ హుస్సేన్. ఈ తాహిర్ హుస్సేన్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క స్థానిక కార్పొరేటర్గా అతను నెగ్గాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అతనంటే హడల్, అన్ని రకాల అన్యాయపూరిత కార్యక్రమాలకి, అక్రమ కార్యకలాపాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ప్రజల్ని వేధించటము, వసూళ్లు చేయటము, ఇష్టారాజ్యంగా ప్రవర్తించటము, మతోన్మాద శక్తులకి ఆశ్రయం ఇవ్వడము, తన ఇంట్లోనే ఆయుధాలని పోగు చేయటమే కాకుండా 2 స్టీలు రాడ్స్ని పాతి, ఆ రాడ్స్కి రబ్బర్స్ని కట్టి వాటిలో ఇంతింత పెద్ద పెద్ద రాళ్లను పెట్టి ఇట్లా వెనక్కి లాగి వదిలితే ఏ రకంగానైతే మనము గులేరి అంటాము, కెటాపుల్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఉండేలు అని ఆంధ్ర ప్రాంతంలో అనేటటువంటి వస్తువు ఏదైందో ఆ రకమైనటువంటి ఉండేళ్లను ఇంటి యొక్క బాల్కనీ మీద తయారు చేయించి వాటి ద్వారా దాడులు చేయించి ఇంత పెద్ద పెద్ద రాళ్లను అమాయక హిందువుల పైన వేయించినటువంటి తాహిర్ హుస్సేన్కి శిక్ష పడింది. అతన్ని దోషిగా రుజువు చేయడం జరిగింది. అతనికి శిక్ష ఎంతకాలం ఉంటుందన్నది తర్వాత స్పష్టం చేస్తారు. కానీ మొత్తం మీద 2020 యాంటీ హిందూ ఢిల్లీ అల్లర్లలో, తూర్పు ఢిల్లీలో ప్రధానంగా జరిగినటువంటి అల్లర్లలో తాహిర్ హుస్సేన్ నేరస్తుడు గారు, ఆయనతో పాటు మరో 10 మంది కూడా నేరస్తులని తేలింది. వీళ్ళందరూ కూడాను, వీళ్ళ మీద ప్రస్తుతము రుజువైనటువంటి కేసు ఏంటంటే, వీళ్ళు 26 సంవత్సరాల ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మని అత్యంత కిరాతకంగా చంపేశారు. అసలు ఈ అల్లర్ల సంగతి తెలియనటువంటి అంకిత్ శర్మ ఇంటికి కావలసినటువంటి కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుక్కుని తీసుకుని రావడానికి బయలుదేరి వస్తుంటే అతన్ని పట్టుకుని అతని మీద రాళ్లతో దాడి చేసి, కర్రలతో దాడి చేసి, అతన్ని భయంకరంగా కొట్టి హింసించి పదునైనటువంటి వస్తువులతో తలపైన, శరీరంలోని మిగతా భాగాలపైన దాడి చేసి చివరికి అతను 40కి పైగా స్టాబ్ వూండ్స్, కత్తిపోటు గాయాలతోటి అతను రక్తమోడి చనిపోతే అతని శవాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఖజూరీ ఖాస్ నాలా అంటారు. ఇది చాంద్బాగ్ ఏరియాలో ఉంటుంది. ఖజూరీ ఖాస్ నాలా లోపల విసిరేశారు. ఖజూరీ ఖాస్ నాలాలో ఒంటి మీద కేవలం ఒక అండర్వేర్తో 40కి పైగా గాయాలతో అంకిత్ శర్మ శవం బయటపడింది. దానికి అక్కడ దొరికినటువంటి రకరకాల ఎవిడెన్సెస్ ఆధారంగా ఈ మొత్తం నేరానికి తాహిర్ హుస్సేన్ పాల్పడ్డాడు. తాహిర్ హుస్సేన్ నాయకత్వంలో ఈ దాడి జరిగింది అని చెప్పి పూర్తి సాక్ష్యాధారాలు లభించిన కారణంగా అతనికి శిక్ష వేయాలని చెప్పి న్యాయస్థానము నిర్ధారించింది. అతను నేరగాడని నిర్ధారించింది. ఇంత మటుకు అతను ఆరోపితుడు మాత్రమే ఇప్పుడు నేరస్తుడు. ఈ సంఘటనని కూడా 2020లో సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించే సమయంలో కావాలని భారత్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా జరిగింది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి 2-3 మతోన్మాద నాయకులు కూడాను ఈ తరహా అల్లర్లను ప్రోత్సహించారు. తూర్పు ఢిల్లీలో ఉన్నటువంటి హిందువుల్ని ఆయా ఏరియాస్ నుంచి తరిమేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి తూర్పు ఢిల్లీలోకి వచ్చేటటువంటి మెయిన్ కారిడార్ ఏదైతే ఉందో దాని లోపల తమ ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా ఈ అల్లర్లు జరిగాయని చెప్పి అప్పట్లో కథనాలు వచ్చాయి. మొత్తం మీద అంకిత్ శర్మ చనిపోయిన తరువాత అతని తండ్రి ఫిర్యాదు నమోదు చేశారు. దాని ఆధారంగా ఇది 2020 ఫిబ్రవరి 26న ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత విచారణ జరిగింది, ఛార్జ్ షీటింగ్ అయింది. తాహిర్ హుస్సేన్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. తాహిర్ హుస్సేన్తో పాటు ఈ కేసులో మొత్తము 10 మంది ఉన్నారు. అందులో వాళ్ళ పేర్లు, ఒకరి పేరు ముల్లాజీ అలియాస్ సల్మాన్, ఒకరి పేరు హుస్సేన్, ఒకడి పేరు నాజిమ్, ఒకడి పేరు కాసిం, ఒకడి పేరు సమీర్ ఖాన్, ఒకరు అనాస్ ఖాన్, ఒకరు ఫిరోజ్, జావేద్, గుల్ఫామ్, షోయబ్ ఆలం అలియాస్ బాబీ, ముంతజిమ్ అలియాస్ మూసా.
వీళ్ళందరూ కూడాను జైల్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడాను శిక్ష కాలం ఎంత, వాళ్ళకి ఏ తరహా శిక్ష ఉండబోతుందన్నది కకర్డుమా కోర్టు నిర్ధారించి చెప్పబోతోంది. కానీ ఢిల్లీ అల్లర్లకు సంబంధించి 6 ఏళ్ల క్రితం జరిగిన అల్లర్లలో మొట్టమొదటి న్యాయస్థానపు తీర్పు ఇది. ఆ దిశగా మతోన్మాద శక్తులు అల్లర్లకు పాల్పడకుండా, అమాయకుల్ని వధించకుండా, ఏరియాలో ఉన్నటువంటి హిందువుల్ని తరిమేటటువంటి కుట్రలు పన్నకుండా ఉండాలన్నట్టయితే నేరగాళ్లకు ఖచ్చితంగా శిక్షలు పడవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఇది మొదటి చర్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.